హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సాన్వి టాక్స్. ఈరోజు మన సాన్వి టాక్స్ ఛానల్లో అయితే కొంచెం కాకరకాయ పచ్చడి అయితే చేశాను. ఈ కాకరకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనమైతే ప్రతిసారి ఎప్పుడు నిమ్మకాయలతో ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలాగ చింతపండుతో ట్రై చేశారనుకోండి, కాకరకాయ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, మళ్ళీ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నట్టు. కొంచెం ఏంటంటే కర్రీ టైప్ ఉంటుంది కానీ చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఓకే, ఎలా చేస్తామో చూసేద్దాం. నేనైతే ఒక 4 కాకరకాయలు అయితే తీసేసుకున్నాను. ఆ కాకరకాయలను అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కటింగ్ అయితే మంచిగా వాష్ చేసేసి, పైన పొట్టు అయితే తీయలేదు, పొట్టు తీయకుండా మంచిగా వాష్ అయితే చేసి పెట్టాను. వాష్ చేసేసి ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ ఒక గిన్నె అయితే తీసేసుకోవాలి. ఆ గిన్నె కొలత ప్రకారమే అన్ని మన మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. ఈ గిన్నెతో అయితే ఎన్ని కప్పులు అవుతాయో అన్ని కప్పుల పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఒక 2 బౌల్స్ అయితే కాకరకాయలు అయితే అయినాయండి. ఈ కాకరకాయలు అనేది తెల్ల కాకరకాయ అయినా నల్ల కాకరకాయ అయినా ఏ కాకరకాయ అయినా తీసేసుకోవచ్చు. ఈ కాకరకాయ అనేది మనకి రక్త ప్రసరణ చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు ఏంటంటే కాకరకాయ కర్రీ తినరు కదా, మనం చట్నీ చేసామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. కాకరకాయ చాలా హెల్తీ, చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట. ఈ కాకరకాయని ఇలాగ ఒక బౌల్తో 2 గిన్నెలు అయితే అయినాయి అన్నట్టు. 2 కప్పులు కొలత కాకరకాయలు తీసుకున్నా. అదే కప్పుతో ఇప్పుడు 2 కప్పుల కాకరకాయలు అయినాయి కాబట్టి 1 కప్పు చింతపండు తీసేసుకున్నా నేను. ఈ చింతపండును అయితే గిన్నెలో నారలు గింజలు ఏం లేకుండా అయితే తీసేసి హాట్ వాటర్ ఆ చింతపండులో పోసేయాలి. పోసేసి ఈ చింతపండును అయితే ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఒకసారి స్పూన్తో అయితే కలిపేసి దీన్ని ఒక 20 మినిట్స్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి. అది నానేంత వరకు అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ కాకరకాయలు ఉన్నాయి కదా అవైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాం. మనం కొలత తీసుకున్న గిన్నెతోటి 1 కప్పు ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఇంకెక్కువ కావాలనుకుంటే కూడా పోసుకోవచ్చు, కాకపోతే కొలతల ప్రకారం అయితే ఈ గిన్నెతో అయితే ఆయిల్ తీసేసుకుంటే సరిపోతుంది. 2 కప్పుల కాకరకాయలకి 1 కప్పు ఆయిల్ అయితే తీసేసుకొని బౌల్లో అయితే పోసేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలు అయితే ఇప్పుడు ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. కాకరకాయలు ఎంత డీప్ ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి, ఎక్కువ రోజులు కూడా నిల్వగా ఉంటాయి అన్నమాట. కాకరకాయలు అనేవి నిలువ మాత్రమే కట్ చేసేసుకోవాలి, రౌండ్గా కట్ చేసుకోవాలి. నిలువ కట్ చేస్తే పచ్చడి బాగోదు. మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కూడా వేయించేసేసుకోవచ్చు. కానీ అన్నీ ఒకటేసారి వేసినాక కొంచెం అవి కాకరకాయలు దగ్గరికైన కొద్దీ ఆయిల్ అనేది పైకి వస్తుంది కాబట్టి నేనైతే అన్నీ వేసాను. అవి వేగే అంతలోపు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండునైతే మిక్సీ అయితే చేసుకోవాలి. ఆ మిక్సీలో ఎంత ఉందో ఆ వాటర్ తోటే ఆ మిక్సీ గిన్నెలో పోసేసుకొని ఇలాగ చింతపండు మెత్తగా నానిందా కొంచెం ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. వాటర్తో సహా ఆ మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చింతపండు మిశ్రమం తయారైపోయింది. ఇలాగా గుజ్జులాగా రావాలన్నమాట. తర్వాత కాకరకాయలు బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయా అనేదైతే అటు చూసుకుంటూ ఏంటైతే మిక్సీ అయితే చేసేసుకున్నా అనమాట. ఇంకా బ్రౌన్ కలర్లోకి రాలేదు. కాకరకాయలు మంచిగా బ్రౌనిష్కి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ కాకరకాయ పచ్చడి అనేది పిల్లలకి రెగ్యులర్గా మార్నింగ్ మనకు బాక్స్లకు కానీ ఇంకా చట్నీ డైలీ బాగుంటుంది. ఇలా నిమ్మకాయలతో కాకుండా చింతపండుతో కూడా కాకరకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకా కాకరకాయలు అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇంకా డీప్ ఫ్రై అయిన తర్వాత మొత్తం బ్రౌనిష్కి వచ్చేంత వరకు వేయించేసేసుకొని తర్వాత ఒక గిన్నె అయితే తీసేసుకొని అదే గిన్నెలో మంచిగా ఆయిల్ లేకుండా ఆ కాకరకాయలను అయితే ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఆయిల్ అయితే మనం పచ్చడికి సరిపోయేంత పోసేసినాం కదా, ఆయిల్ ఎక్కువ కరెక్ట్గా సరిపోతుంది. ఇదే ఆయిల్లో అయితే ఇంకా మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తే తీసేసుకోవచ్చు, కానీ నేను చెప్పిన కొలతల ప్రకారం మాత్రం ఎక్కువ అయితే అవ్వదు. ఇంకా ఇప్పుడు కాకరకాయలు అయితే బౌల్లోకి తీసేసుకున్నాక అందులోనే ఆవాలు, జీలకర్ర, పొట్టు తీయని వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి. దీనికి పొట్టు తీయకుండానే బాగుంటుంది. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా వేగేంత వరకు అయితే ఆయిల్లో కూడా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు స్టార్టింగ్లో మాత్రం వేయకూడదు. ఇవి కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఒక 6-7 ఎండుమిర్చి అయితే వేసేసిన. ఇలాగ ఎండుమిర్చి కూడా మంచిగా బ్రౌన్లోకి వచ్చేంత వరకు అయితే వేయించేసేసుకొని చింతపండు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గుజ్జు, ఆ గుజ్జు అనేది ఇప్పుడు ఈ పోపులో అయితే వేసేయాలి. ఈ చింతపండు గుజ్జు పోపులో వేసిన తర్వాత ఇది కూడా ఒక 10 నిమిషాలు అయితే ఆయిల్లో వేయించేసుకొని చింతపండు దగ్గరికి వచ్చేంత వరకు అయితే మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయాలి. చింతపండు అనేది కాకరకాయ పచ్చళ్ళలో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కింద అడుగు అంటకుండా డీప్ ఫ్రై అయ్యేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చింతపండు అనేది ఆయిల్ పైకి తేలినప్పుడు ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు ఆయిల్ని పక్కన పెట్టేసుకొని మనం వేయించేసిన కాకరకాయలని ఇప్పుడు చల్లారిన తర్వాత పోపులో అయితే ఈ కాకరకాయలు వేసేసి ఇందాక మనం కొలత తీసుకున్న గిన్నె ప్రకారం అయితే ఆ గిన్నెలో 1 కప్పు కారం, 2 కప్పుల కాకరకాయలు కదా, 1 కప్పుకు కొంచెం తక్కువగా 1/4 కారం, కొంచెం 1/4 ఉప్పు, తగినంత సాల్ట్, ఇంకా తక్కువైతే తర్వాత కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఆవాలు, మెంతులు వేయించేసి పెట్టుకున్న పొడి, మిక్సీ చేసుకున్న పొడి, తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ మంచిగా కాకరకాయ ముక్కలకి పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుతూ ఉండాలి. ఇవన్నీ కాకరకాయ ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది అనేది చాలా బాగా మిక్స్ అవుతుంది. మనం ఇప్పుడే కొంచెం ఒక ముక్క నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, తర్వాత అయినా వేసేసుకోవచ్చు. ఇలాగా మంచిగా కలుపుతూ ఉండాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తర్వాత గాజు బౌలే కానీ ప్లాస్టిక్ బౌలే కానీ తీసేసుకొని ఈ పచ్చడిని అయితే ఇందులో నిల్వ పెట్టేసుకోవాలి.
కొంచెం ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెంగా మనకు అవసరం ఉన్నప్పుడు తీసేసుకుంటే ఈ పచ్చడి అనేది 45-50 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది. 4 కాకరకాయల పచ్చడి చూసారా ఎంత అయిపోయిందో. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. తర్వాత ఒక క్లాత్ అయితే తీసేసుకొని చుట్టూ క్లీన్ చేసేసుకున్నారనుకోండి, ఈ పచ్చడి అనేది చాలా బాగా నీట్గా ఉంటుంది. మనకు అవసరం ఉన్నప్పుడు ఒక స్పూన్తో తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నారంటే చాలా రోజుల వరకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోండి.